కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. దుద్దనపల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు భూతగాథల విషయంలో న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన పెద్ద మనుషులు తనకు అన్యాయం చేస్తున్నారని తహసీల్దార్ కార్యాలయంలో విన్నవించుకున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనకు న్యాయం జరగకపోతే సెల్ టవర్ పైనే ఉంటానని, అవసరమైతే ఆత్మహత్య కూడా చేసుకుంటానని హెచ్చరించాడు. ఇక జిల్లా ఎస్పీ ఆర్డీఓ వచ్చి సమస్యను పరిష్కరించాలి అని డిమాండ్ చేశాడు. నా ఇంటి పక్క నాకు అమ్మకుండా లింగస్వామి కొనుక్కొని నన్ను నట్టి అన్యాయం చేసుకుంటా. నేను జియో టవర్ ఎక్కిన బరాబరా ఇన్ని దుక్కి చచ్చిపోతే ఇప్పుడు లింగస్వామి చేసిన కథకు నేను చచ్చిపోతాను. నేను కొంటానే నాకు ఇత్తలేరు. నేను చచ్చిపోతున్నా. సంజువు లింగస్వామి నా ఇల్లు లాక్కొని నాకు భూమి నా ఇంటి పక్క నాకు అమ్మకుండా లింగస్వామి నాకు దాని గురించి న్యాయం కావాలని కొట్లాడుతానా. కులంలో పిలిపించిన కులంలో కత్తలేరు, నేను పిలిపించాలి కత్తలేరు. వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు చేసుకున్నా. అన్న నేను నంబర్ పంపి నీకు డైరెక్ట్ వీడియోలు పంపిస్తా. నేను అట్టి అల్ల కళ్ళని చెప్తారు ఇల్లు. మీ వీళ్ళకి ఏమన్నా నేను ఎంత నుంచి కొట్లాడతానా. నేను చచ్చిపోయేది కూడా గీల కారణం చెప్పే దొంగ పూలు అమ్ముకుంటా, దొంగ పూలు కొనుక్కుంటా. నన్ను అల్ల కళ్ళని చెప్తారు. అన్న వేరే డైరెక్ట్ పైన కొంటే నేను అడిగిన నా కోసమని వదిలిపెట్టిండ్రు. వీళ్ళు తొందర పడి దానికి 10 గిరివే కట్టిందని కట్టుకుంటారు. అన్న ఈ పద్ధతేనా? ఏ దేశాలు ఉన్నది, ఏ రాష్ట్రాలు ఉన్నది పంచాయతీ అన్న? తిరిగితే బతకనియరు అన్న. వీళ్ళు తిరుగుతే నన్ను బతకనియరు. ఇల్లు